తండ్రి, ఈ సంఘము ద్వారా మీ యొక్క నానా విధమైన జ్ఞానము బయటికి వెలుచుండగా మీరు ఏర్పరచుకున్న అనేక మంది ప్రజలు ఈ మందిరానికి వచ్చి రక్షించబడి పరలోకాన్ని చేరినట్లుగా సహాయం చేయండి. నైనా స్థానిక దైవజనులను, నైనా వారి కుమారులను మీరు దీవించండి, మీ జ్ఞానంతో నింపి నడిపించండి. ఈ ప్రాంతంలో ఎన్ని ఆత్మలు పరలోకం కొరకు ఆయత్తపడి ఉన్నవో ఆ ఆత్మలన్నీ కూడా సంఘమునకు నడిపించమని వేడుకుంటూ, నాయనా మీరు మాకు ఇచ్చిన 4 కాలాల గురించి మేము ఆలోచిస్తుండగా చెప్పే జ్ఞానము నాకు, చెప్పబడుతున్న వాక్యము తండ్రి విని గ్రహించగలిగే మనసును, జ్ఞానమును నీ పిల్లలకు అనుగ్రహించమని దీవించి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని వర్లారా, దేవుడు నరుడికి ఇచ్చినటువంటి 4 కాలాలు, దీని గురించి అద్భుతంగా బైబిల్లో రాయబడింది. బ్రతుకుతున్న మనిషి కాలాలు లెక్కించుకుంటుంటున్నాడు, ఆయుష్కాలం లెక్కిస్తూ ఉంటాడు. కానీ భూ ఆయుష్కాలను లెక్కిస్తాడే కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలను మాత్రం లెక్కించడం. ఫర్ ఎగ్జాంపుల్, నరుడుకు ఇచ్చినటువంటి 4 కాలాలు ఈ లోకం ఎలాగో విభజించిందంటే, 1 బాల్యం అంటారు, 2 కౌమారం, 3 యవ్వనం, 4 వృద్ధాప్యం. తర్వాత లేదాక లేదు. ఈ విషయమే చెప్తారండి పిల్లరా. ఇది లోకము నరుడు యొక్క ఆయుష్కాలాన్ని ఈ విధంగా లెక్కించింది. అయితే దేవుడు ఎలాంటి కాలాలు ఇచ్చాడో మనకి, ఇది ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తేనే అర్థమయ్యే సబ్జెక్ట్. ఇది అందరికీ అర్థం కాదు అని చెప్పడానికి మంచి వాక్యాన్ని చూపిస్తాను. ఒకసారి మీ అందరి బైబిల్ తీయండి, చదివిన మా లేఖన భాగాన్ని ఆలోచిద్దాం. కీర్తన గ్రంథము, నేను స్లోగా చెప్తానండి, కొంచెం అర్థం చేసుకోండి. రైట్. కీర్తన గ్రంథము 90వ కీర్తన. ఈ పాఠం అర్థం కావాలంటే ప్రార్థనాపూర్వకంగా ఎందుకన్నానంటే, ప్రార్థనాపూర్వకంగానే దైవజనుడైన మోషే గారు ఈ మాట రాశారు. ప్రార్థించిన ఇది ప్రార్థనా వాక్యం. ఇది 90వ కీర్తన మొదటి లైన్ చదవండి, హెడ్డింగ్. మొదటి లైను హెడ్డింగ్ చదవండి. హెడ్డింగ్ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఈ 90వ కీర్తన చెప్పండి. దైవజనుడైన మోషే చేస్తున్న ప్రార్థన అంటే, ప్రార్థనల్లో ఏ సంగతులు దేవుడిని అడిగాడో చూడండి. ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తారా అండి? ఎవరు చేయరు. ఈ సబ్జెక్టు అర్థం కావాలంటే మోషే గారికి ప్రార్థన ద్వారానే దేవుడు బయలుపరిచాడే తప్ప తనకున్నటువంటి జ్ఞానంతో మాత్రం గ్రహించలేకపోయాడు. ఏమండి, ఏమని ప్రార్థించాడు ఒకసారి చూద్దాం. చూడండి 12వ వచనం. మాకు అమ్మా, ఎవరి ప్రార్థన ఇది? మోషే గారు. మీరు కూడా మీ మైండ్లో మోషే గారిని పెట్టుకుని ఆయన దేవుని ముందు మోకరెళ్ళి శిరస్సు వంచి ఆయన దేవుడు అడుగుతున్న ప్రార్థన, దేవుడు అడుగుతున్న మాటలు అని ఊహిస్తూ మనసులో తలస్తూ ఈ కీర్తన మీరు చదవాలి. అలవాటుగా బైబిల్ చదవటం కాకుండా ఆలోచనతో చదవండి. కొంచెం మోషే గారు ఈ చదువుతున్నప్పుడు మీ మైండ్లోకి మీరు ఎవరు చూడాలంటే మోషే గారిని చూడాలి. 12వ వచనం. మాకు ఎవరి ప్రార్థన ఇది? మోషే గారు. మీరు కూడా మీ మైండ్లో మోషే గారిని పెట్టుకుని ఆయన దేవుని ముందు మోకరిల్లి శిరస్సు వంచి ఆయన దేవుడు అడుగుతున్న ప్రార్థన, దేవుడు అడుగుతున్న మాటలు అని ఊహిస్తూ మనసులో తలస్తూ ఈ కీర్తన మీరు చదవాలి. అలవాటుగా బైబిల్ చదవటం కాకుండా ఆలోచనతో చదవండి. కొంచెం మోషే గారు చదువుతున్నప్పుడు మీ మైండ్లోకి ఎవరు
చూస్తున్నారా? కనపడుతున్నారా ఆయన? ఎస్, కనపడతారండి. చూస్తే మీకు చూస్తే కనపడతారు. ఆయన దేవుడి దగ్గర మోకరిల్లి ఎలాగోనో ప్రార్థిస్తున్నాడు. అంటే దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, దేవా తండ్రి, మాకు నాతో పాటు నేను నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలు సైన్యానికి, 6 లక్షల ఇశ్రాయేలు సైన్యానికి, ప్రజలకు, వాళ్ళకి, మాకందరికీ జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించు తండ్రి. మన దినాలు లెక్కించుకోవాలంటే ఎవరు నేర్పాలి? దేవుడు నేర్పాలి. అదండి అసలు మన ఆయుష్కాలము లెక్కించాలంటే అది నేర్పేది ఎవరంటే ఇక ఏ మనుషుడు కాదండి, ఒక్క దేవుడు మాత్రమే. ఈ కాలాలు, మనుషుని యొక్క దినాలు, ఆ లెక్కించే లెక్కలు ఆయన తప్ప ఏ మనుష్యుడు చెప్పలేడు అని మోషే గారికి అర్థమై ఆయన ముందు మోకరెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఈ సబ్జెక్టు పూర్తయిన తర్వాత అసలు మన ఆయుష్కాలం కూడా మాకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు కూడా ఇలాంటి ప్రార్థన చేయండి. అప్పుడు చాలా మెచ్చుకుంటాడు దేవుడు మిమ్మల్ని. పిల్లరా, నాకు అర్థమైంది. మళ్ళా చదువుతాను, ఈ వాక్య భావం చెప్తాను చూడండి. మాకు జ్ఞానోదయం కలిగినట్లుగా చేయము, మా దినములు లెక్కించుకున్నట్టుకు మాకు నేర్పించు అన్న ఈయన మా దినములు, మా వారాలు, లేక మా నెలలు, లేక సంవత్సరాలు ఏమంటాం చెప్పండి? బిడ్డ పుట్టగానే ఏమంటాం? 1 డే బేబీ అంటాం. నెలవగానే 1 నెల అయిపోయిందండి. 3 నెలలు అయితే, 6 నెలలు అయితే అన్నం తినే వయసు వచ్చింది అంటాం. సంవత్సరం అయితే బర్త్డే. అలాగూ మన దినాలు, నెలలు, రోజులు, సంవత్సరాలు అన్నీ కూడా లెక్క పెట్టుకుంటుంటున్నాం. అవన్నీ తెలుసు మనకి. అవి ఈ దినాలు మాకు నేర్పించు అంటున్నాడంటే ఆల్రెడీ పైన చెప్పేశాడు. 10 వచనంలో మా ఆయుష్కాలం ఎంత చెప్పేశాడు. మళ్ళీ నేర్పడం ఏంటి? మీకు అర్థం చేసుకోవాలి. బైబిల్ని ప్రశ్న వేసుకుంటూ చదవాలి. ప్రశ్న వేసుకుంటూ చదువుతున్నప్పుడు ఆలోచన పడుతుంది. ఆ ఆలోచనకు నువ్వు ప్రార్థిస్తే ఆయన బయలుపరుస్తాడు. బయలుపరచంటే బైబిల్లో నుంచి నీకు ఆయన అర్థమవుతాడు. ఆయన మాటలు ఉన్నటువంటి జ్ఞానం అర్థమవుతుంది. అప్పుడు బ్రతుకు యొక్క పరమార్థం తెలుస్తుంది. భవిష్యవాణి బైబిల్లో. పిల్లరా, మా ఆయుష్కాలం ఎంత అన్నాడు? 70. ఇంకా బాగా తిని, వైద్యం చేయించుకొని, ఆరోగ్య సూత్రాలు పాటించి, ఏమండి అన్నీ ఎక్కడికి వెళ్ళకుండా, ఏ వైరస్ వ్యాధులు అంటుకోకుండా ఉంటే 10 పోతాం అంతే. ఎంత? 80 సంవత్సరములు. లెక్క వచ్చేసిందా మనకి? తెలిసిపోతుంది కదా. మళ్ళా ఇంకేం నేర్పించాలి? అడుగుతున్నాడు మోషేని. దేవుడు అడుగుతున్నాడు మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి. ఏమనంటే, ఆయుష్కాలం 70, ఇంకా అధిక బలం ఉంటే 80 బతుకుతారు మనుషులు. కానీ అవి కాదు తెలుసు మాకవి. కానీ మా దినములు, అసలు మా దినాలు లెక్కించడానికి మాకు నేర్పించు అంటున్నాడు. అంటే మళ్ళీ ఏమన్నాడు? ఈ దినాలు లెక్కించడానికి ఏం కావాలంటమ్మా? అది జ్ఞాన హృదయం కావాలన్నాడంటే. ఇక్కడ ఆగిపోయానండి నేను. ఈ వచనం ఎప్పుడు చదువుతారంటే, ఈ అధ్యాయము చెప్పండి. ఈ అధ్యాయం ఎప్పుడు చదువుతారమ్మా? చనిపోయినప్పుడు చదువుతారు, అంతేనా? ఫిక్స్. మళ్ళీ ఎప్పుడు చదవలేదు మళ్ళీ మనం. చనిపోయినప్పుడు చదివే కొన్ని వచనాలు, పెళ్ళికి కొన్ని వచనాలు, ప్రయాణం కొన్ని వచనాలు ఫిక్స్ అయిపోయాం మనం, అంతే కదా. కొంచెం మనసు పెట్టండి. ఇది చదువుతున్నప్పుడు ఇక్కడ ఆగిపోయారండి నేను. మోషే అంతట వాడే ఏమడిగాడమ్మా? జ్ఞాన హృదయాన్ని అడిగాడు. ఎందుకోసం అడిగాడు చెప్పండి? మా దినాలు
లెక్కించటానికి ఏం కావాలి? అప్పుడు ఏం కావాలి? జ్ఞాన హృదయం కావాలి. అది ఎవరు చెప్పాలి? ఈ జ్ఞానం ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అంతేనా? పోనీ మోషే ఏమైనా తెలివితో కూడా ఆలోచించాలి మీరు. మోషే గారు ఏమైనా తెలివి లేనోడా? మోషే గారు ఏమైనా జ్ఞానం లేనోడా అని అంటే కాదండి. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే ప్రపంచంలో ఆనాటి కాలానికి సొలొమోనుకు ముందు ఆయన ప్రపంచంలో అందరి జ్ఞానవంతుల కంటే ఈయన మహాజ్ఞానవంతుడు అని బైబిల్లో చూద్దామా? మోషే గారు ఎంత జ్ఞానవంతుడో ఒకసారి బైబిల్ చూడండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము. తల్లి అందరూ వినండి. పరలోక రాజ్యం మీదే. మగవాళ్ళు తక్కువ వెళ్తారు, ఆడవాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతారు కదా. బాగా వినండి తల్లి, చాలా సంతోషం. మనంతా కలిసి నేను ప్రసంగం చేయడానికి రాలేదండి. నా ప్రసంగం చూడకండి. మీరు ఇక్కడ ఈ ప్రసంగంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రసంగంలో నాకు కావాల్సిన వాక్యం ఏంటో దేవుడు మీతో మాట్లాడినట్టుగా జ్ఞానం కలిగి వినండి. మోషే గారు ఏమన్నా తెలివి తక్కువడా? మోషే గారికి ఏమైనా జ్ఞానం లేదా? ఆయనకి చెప్పే జ్ఞానమే ఉంది. ఆ లోక జ్ఞానం ఆయనకి అవసరం లేదండి. లోక జ్ఞానమా అంతా తెలుసు. చూద్దాం, ఆ మాట చూద్దామండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 22వ వచనం. మనసు పెట్టి చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి. ఎంతమ్మా? ఎన్ని? సకల విద్యలు. ఐగుప్తు యొక్క విద్యలు మామూలు కాదండి. మంత్రాలు, తంత్రాలు కూడా అక్కడ ఉన్నాయి. మమ్మీసు చూడండి, మమ్మీసు అక్కడ ఎక్కువగా పిరమిడ్స్ ఉన్నాయి. మంత్రాలు కూడా వేసి చనిపోరు కూడా బతికిస్తారు వాళ్ళు. అలాంటి దేశం అది ఐగుప్తీయులు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది ఈజిప్టు సివిలైజేషను, ఐగుప్తు నాగరికత. అలాంటి దేశంలో అక్కడ మరి ఆయన పుట్టి అక్కడే పెరిగాడు. 40 సంవత్సరాలు ఉన్నాడండి అక్కడ ఐగుప్తు దేశంలో. ఈ 40 ఏళ్ళు కూడా ఏం చేశాడు ఆయన తెలుసా అండి? ఐగుప్తీయుల యొక్క సకల విద్యలు, 1-2 కోత కాదు ఏమండి, సకల విద్యలు అభ్యసించాడంటే ఎంత జ్ఞానవంతుడు మీరు ఆలోచించండి ఒకసారి. సకల విద్యలు. ఆయనకి రాని చదువు అంటూ లేదు, తెలియని జ్ఞానం అంటూ లేదు. సకల విద్యలు కూడా అభ్యసించాడు ఆయన. మనమైతే చెప్పండి, సకల విద్యలు అభ్యసించిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. చాలామంది కాలేజీల్లో చదువుతారండి, డాక్టర్ చదువుతారు, చాలామంది డాక్టర్స్ చదువుతారండి, ఇంజనీర్ చదువుతారండి. వాళ్ళకి ఎంత చెప్పమంటారా? గోరంత తెలిసింది అంతే, గోరంత. ఇప్పుడు డాక్టర్ జ్ఞానవంతుడు, బాగా చదువుకున్నాడు అనుకుంటాం మనం అయితేనే. అతనికి కూడా సకల విద్యలు తెలియదు. డాక్టర్ గారికి కూడా సకల విద్యలు తెలియదు. ఎలాగ చెప్పంటారా? డాక్టర్ గారికి ఎంబీబీఎస్ అందరు కామన్గా అందరికీ ఉంటుంది ఎడ్యుకేషను, అది కామన్ ఎడ్యుకేషన్. అది అక్కడి నుంచి స్పెషల్ ఉంటుంది. వాడు కన్ను గురించి చదవచ్చు, గుండు గురించి చదవచ్చు, మూత్రపేట గురించి చదవచ్చు, నరాల గురించి చదవచ్చు, స్కిన్ గురించి చదవచ్చు, తలవెట గురించి చదవచ్చు. ఎలాంటి వాళ్ళకి గుండు గురించి చదివిన వాడికి మూత్రపేట గురించి తెలియదు. అడిగి వెళ్ళేవారు గుండు బాధ అవుతుందా కానీ అక్కడ వెళ్ళేవాడుకోండి చచ్చిపోయి చంపేస్తాడు. కంటి గురించి తెలిసిన వాడికి చెవి గురించి తెలియదు. చూసారండి, ఏదో ఒక సబ్జెక్టు మాత్రమే చిన్న చిన్న చదువులు అంతాను. ఇంజనీర్ అండి, బాగా చదివాడండి, బాబు చాలా జ్ఞానవంతుడు అంటాం మనం అయితే. ఏమండి, ఆడికి అన్ని జ్ఞానం తెలియదు. వీడికి కొంతమంది బిల్డింగ్లు కడతారు,
ఇంజనీర్స్. కొంతమంది ఆడికి కంప్యూటర్ అంటే తెలియదు, కంప్యూటర్స్ తెలియదు. కొంతమంది కంప్యూటర్ తెలిసిన వాడికి ఏమండి అందులో చాలా పార్ట్స్ ఉంటాయి, చాలా చాలా సంగతులు తెలియవు. సరే, ఒక సబ్జెక్టులో మాత్రమే మనం చిన్న చిన్నగా బతకటానికి మాత్రమే ఉద్యోగం కోసం చదువుతున్నాం మనం. కానీ మోషే గారు సకల విద్యలు అభ్యసించారంటే ఎంతటి జ్ఞానవంతుడు ఆలోచించారు. అలాంటి జ్ఞానవంతుడు, సకల విద్యలు సకల జ్ఞానాన్ని తెలిసినటువంటి మోషే గారు దేవుని ముందు మోకరిల్లి ఎవరితో చెప్పండి అమ్మా, అయ్యా దేవుడా నాకు జ్ఞానాన్ని దయచేయి తండ్రి అని అడుగుతున్నాడండి. చూసారండి, ఎంతటి చదువుకున్నవాడు, ఎంతటి జ్ఞానవంతుడు దేవుని దగ్గర అడిగే ప్రార్థన చూడండి. మన వాళ్ళు ఎవరన్నా కనుక ఒక టీచరు ఉద్యోగం ఉన్న వస్తువులు కానీ, లేకపోతే ఎంప్లాయీ కానీ చచ్చి చదువుకోండి, ఎంత జడ్జి కూర్చుంటాడు, దేవుని ముందు కూడా మోకరిల్లి ప్రార్థన చేయలేడండి. నేను చదువుకున్నాను అంటాడు అంతే. చూసారంటే వినయ విధేయతలు వాళ్ళకు ఉండవు. ఈయన ముందు మనం ఎంత చెప్పండి, మోషే గారి ముందు ఎంత చెప్పండి. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువుని బట్టి, తెలుసుకున్న జ్ఞానాన్ని బట్టి మనం చూస్తే అసలు మనం చదువుకున్న చదువులు కానీ, కలిగిన జ్ఞానం కానీ ఏ పట్టి చెప్పండి, దేవుని సన్నిధిలో మనం ఏమని చెప్పండి. ఇంకా అసలు ధూళ్ళంటి వాళ్ళు మనం అయితే ఇంకా ఎంతటి జ్ఞానవంతుడు మోషే, ఇంకా చెప్పంటారా ఎంతటి భక్తిపరుడు మోషే. అమ్మా, దేవుని ముందు రాగానే మన శరీరంలో బట్టి పంచేంద్రియాలన్నీ కూడా దేవుడికి శరణం చేయాలండి. కళ్ళు, నోరు, చెవులు ఇవన్నీ కూడా దేవుడికి అప్పగించేయాలి. ఇంకా ఆయన వాక్యాన్ని చూడాలి మందిరంలో, ఆయన మాటలే వింటూ ఉండాలి. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆయన మనసు, ఆయన రూపము, ఆయన ప్రేమ మనసులో తలపోసుకుంటూ ఉండాలి. అప్పుడు చాలా బాగుంటుందండి. మన ఆత్మ, మన శరీరము తేలికైపోతూ ఉంటుంది. బాధలన్నీ మర్చిపోతాం, సమస్యలన్నీ వదిలేస్తాం. ఇక్కడే నెమ్మది, శాంతి, సమాధానం దొరికే చోటు దేవుని మందిరం. నేను అనుభవించానండి, నేను అనుభవిస్తున్నాను, ఇంకా నేను అనుభవిస్తున్నాను. అలాంటి అనుభూతిలోనికి మనం వెళ్ళిపోవాలి. మోషే గారు మాట్లాడుతున్నాడు మాతో ఈరోజు. ప్రభువా, ఆ ప్రార్థన చూడండి, నాకు జ్ఞానోదయం కలిగించు. సకల విద్య లభించిన మోషే గారు ఏమని అడుగుతున్నాడంటే, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మీరు చేస్తారా ప్రార్థన అలాగా? అయ్యా అమ్మా చెయ్యండి. దేవా, నా దినాలేంటి తండ్రి, పుట్టక ముందు నా దినాలేంటి, పుట్టిన తర్వాత నా రోజులేంటి, నా సంవత్సరాలు ఏంటి, చచ్చిపోతే ఎంతకాలం ఇంకా ఉంటాను నేను, ఆ రోజులు, ఆ సంవత్సరాలు, ఆ జీవితకాలాలు ఏంటో మాకు చెప్పు అన్నాడండి. అందుకేనండి ఎప్పుడైతే మోషే యొక్క దినాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నాడో అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. ఏమో తెలుసా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. తన బ్రతుకు దినాల యొక్క లెక్కను, తన జీవిత కాలాన్ని, మోషే యొక్క జీవిత కాలాన్ని లెక్కించి నేర్చుకున్నటువంటి మోషే ఈ జీవితం గురించి ఎలాంటి మాట మాట్లాడాడో హెబ్రీ గ్రంథకర్త రాశారు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 11వ అధ్యాయము 24 చదవండి అమ్మా. 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు జ్ఞానం వచ్చింది, అడిగాడు దేవుణ్ణి, పొందుకున్నాడు, జ్ఞానం పొందుకున్నాడు. లెక్కలు తెలిసిపోయాయి, లోక జ్ఞానం కాదు. ఆయన దగ్గర బోల్ జ్ఞానం ఉంది, లోక జ్ఞానం, పుస్తకాల జ్ఞానం. పుస్తకాల్లో ఉన్న జ్ఞానం చాలా జ్ఞానం ఉంది, అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అదండి అక్కడి నుంచి చూడండి, అల్పకాలము అంటే శరీర జీవిత కాలము 70 సంవత్సరాలు, శరీర జీవిత కాలములో అధిక బలం ఉంటే
80 సంవత్సరములు అని తెలుసు ఆయనకి. ఈ జీవితకాలము అంటే 70-80 సంవత్సరాల జీవితకాలము అల్పకాలము అని చూడండి. అల్పకాలము అంటే ఇంకా చాలా వయసు ఉందరా అని అర్థం. అక్కడ ఇక్కడితో అయిపోలేదు నీ ఆయుష్కాలము, నీ చావుతో నీ ముగింపు అవ్వలేదు. నీ దినాలు ఇంకొక అనుకుంటున్నావేమో, మోసే 120 ఏళ్ళు బతుకుతావు నువ్వు. ఈ 120 ఏళ్ళు మాత్రమే నీ జీవితకాలం అనుకోవద్దు, ఇంకా ఉంది. ఆ చెప్పు తండ్రి అన్నాడు అనమాట ఆయన్ని. తెలిసిపోయింది ఆయనకి. తెలిసిన తర్వాత ఏమని ప్రార్థించాడంటే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవా నీతో నడుచుట, నీ ప్రజలను నడిపించుట, నీ వాక్యం ప్రకటించుట, నీ యొద్దకు ప్రజలను చేర్చుట, ఆ మహాలోకానికి నడిపించుట మేలు అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడండి ఆయన. ఇప్పుడు చెప్పండి, మనకు ఆయుష్కాలం ఇప్పుడు నేర్చుకోవాలి వద్దో చెప్పండి. దేవా నాకు ఇచ్చిన కాలాలు ఎంత తండ్రి, ఏ కాలాలు తండ్రి నేర్పించు తండ్రి అని ఈరోజు మనం అడగాలి. నేర్పిస్తానండి, చెప్తానండి, చిన్నగా చెప్తాను. ఎందుకంటే ఎక్కువ టైం ఉన్నా మీరు వినలేరు కనుక కీవర్డ్ చెప్పేస్తాను. మీ దోస్తులు ఉన్నారు, ఆనంద్ గారు చాలా సంకట సంగతులు మీకు చెప్తారు, దాన్ని వివరిస్తారు తర్వాత మీకు అన్నీ కూడా నేర్చుకోండి. మోషే గారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏమనంటే నేర్పిస్తున్నాడు, మా దేవుడు మనకిచ్చినటువంటి కాలాలు, ఆ కాలాలు 4 రండి. లోకం ఏమని చెప్పాను, 4 కాలాల గురించి చెప్పాను. ఏమండి 4 కాలాలకు దేవుడు మనకిచ్చాడండి. ఈ 4 నెక్కి చాలా ఎందుకో దేవుడు బైబిల్లో 4:40 4 అంకి 40 అంకి చాలా ప్రాముఖ్యత ఇచ్చాడని మనం ఎందుకో తెలియదు నాకు. ఎలా చెప్పమంటారా? దేవుడు కలిగించిన సృష్టికి ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు. 5 దిక్కులు ఏదండి? తర్వాత పెద్దలు అంటారు, పెద్దలు బ్రతుకుండగా 4 రాళ్ళు ముందేయకూడదండి. 4 5 రోజులు అయితే ప్రమాదమా? అక్కడ కూడా 4 అంటారు. మీరు గట్టిగా ఏమైనా సమాజంలో కానీ నలుగురిలో కానీ నవ్వరు అనుకోండి, ఏమంటారు? నవ్వు 4 రకాల చేయటి 5 లేదేంటి? అక్కడ కూడా 4 ఉపయోగించాం మనం. ఒకవేళ ఏదన్నా పొరపాటుగా మాట్లాడాను అనుకోండి, ఏమంటారు? నలుగురు ఏమనుకుంటారమ్మా అంట. నలుగురు ఎవరు చెప్పుకుంటారా? 10 మంది చెప్పుకోరా? చెప్పుకుంటారు. మరి 4 అంటున్నావు నువ్వు. ఏంటో ప్రజల్లోనూ సమాజంలోనూ 4 అనే అంకె చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఆలోచించండి ఒకసారి. ఏమండి, సృష్టికి 4 దిక్కులు. అలాగే ప్రపంచాన్ని పరిపాలించిన 4 సామ్రాజ్యాలు ఉన్నాయి. 5 సామ్రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యము, అదే మనమే సంఘం, క్రైస్తవులు. ఏమండి, ఎలాగ ఆలోచించి వెళ్ళిపోతే ప్రియులరా, 4 చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక 40 కూడా చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. మోషే గారు 40 రోజులు కొండ మీద ఉపవాసం చేశారు కదా. ఉపవాసం అంటే ధర్మశాస్త్రం తేటాకి దేవుడితో మాట్లాడుకుంటే వెళ్ళాడు. యేసుప్రభువు వారు 40 రోజులు ఉపవాసం చేశారు. ఏలే గారు 40 దినాలు ప్రయాణం చేశారు. ఇలాగ చాలా సంగతులు మనకి కనిపిస్తాయి కనుక. అలాగే మనుషులు కూడా, మనుషుడికి 4 కాలాలు నిర్ణయం చేశారు. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. అక్కడతో ఆగిపోరండి వాళ్ళు. అది కాదు, ఆ కాలాలు కాదు మనకి దేవుడు మనకి ఇచ్చేది. మనుషులు పెట్టిన కాలాలు లెక్కించుకుంటున్నారు, కానీ దేవుడు మనిషికి ఇచ్చిన 4 కాలాలు ఒకటేంటి చెప్పంటారా? ఒక కాలం, మొట్టమొదటి కాలం బాల్యం కాదు మనది. బాగా వినండి. బాల్యం దేనికి బాల్యము? దేనికి బాల్యము? శరీరానికి బాల్యము. శరీరం, నువ్వు పుట్టినప్పుడు బాల్య స్థితిలో ఉంటావు. కొంచెం పెద్దవాళ్ళు అయితే కౌమారుల స్థితిలోకి వస్తావు. ఏమండి, టీనేజ్ పోగానే పెద్దవాడు అయిపోతావు.
60 ఏళ్ళు రాగానే ముసలుడు అయిపోతాం. ఇవన్నీ దేనికి? శరీరానికి. శరీరం యొక్క ఆ లెక్క ఎంత అంటే 0 to 11 ఇది బాల్యం, 12 బాల్యం, 13 టీనేజ్, 13 అంటాం కదా, టీనేజ్కి వస్తుంది, అప్పుడు కౌమారులోకి వెళ్తాం. ఈ టీనేజ్ అంతా 13 నుంచి 19, 20, 13 నుంచి 20 వరకు ఏంటి ఏమండి? టీనేజ్, అది కౌమారం. అది అయిపోగానే 21 పెళ్లి వయసు వచ్చింది. చట్టం ఏమంటుంది? మగోడికి 21, ఆడపిల్లకి 19. చూసారా, టీనేజ్ దాటేసావు, అది యవ్వన కాలం. ఇవన్నీ దేనికి? శరీరానికి మాత్రమే. కానీ నీ దేహాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటి ఉంది. ఆ శక్తికి ఒక పేరు ఉంది, చెప్తారా? అది చెప్పారు కదా మీరు అందరూ జ్ఞానవంతులని. కొంచెం నేను పొదుపు పెడుతున్నాను, బాగా వినండి. ఆత్మకు బాల్యం ఉందా? ఆత్మకు యవ్వనం ఉందా? ఆత్మకు మరణం ఉందా? ఇదండి. ఈ ఆత్మకు దేవుడు 4 కాలాలను విభజించాడు. దేహంలోకి రాగానే, పుట్టగానే ఆ దేహానికి పెట్టిన పేరు ఏంటంటే ఏ పేరు? అది బాల్యము. కానీ దేహంలోకి రాకముందు ఎక్కడున్నావు నువ్వు? కీర్తన 90 అధ్యాయం 1 వచ్చిన ప్లీజ్ అందరూ తీయండి. నేను నిద్ర వస్తుందా? అర్థం అవ్వకపోతే నిజం చెప్తానండి, అర్థం అవ్వకపోతే నిద్ర వస్తుంది, అర్థమైతే హ్యాపీగా ఉంటుంది. సినిమాకి వెళ్ళామనుకోండి, సినిమా అర్థం కాలేదు అనుకోండి, నవ్వు ఉండదు, ఏడుపు ఉండదు, ఎక్కడో పోతావు. ఎందుకని? ఎందుకు? చూసేది అర్థం కావట్లేదు, నీకు వింటుంది కూడా అర్థం కావట్లేదు కనుక. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం కూడా వింటే ఆలోచిస్తే అర్థమవుతుంది. ప్లీజ్ చూడండి, మొట్టమొదటి కాలం ఏంటంటే, మన బాల్యం ఏంటంటే శరీర ఆయుష్కాలం కాదు. ప్రభువా, తరతరముల నుండి నివాస స్థలము నీవా, లేక నువ్వున్న లోకమా? నీవే. చాలు కొంచెం మనసు పెట్టండి అక్కడ. దేవా, తరతరముల నుండి అంటే ఎన్ని తరాలు ఏంటి మేము వచ్చింది భూమి మీదకి? మీరు వచ్చింది ఎన్నో తరం చెప్పండి. అక్కడికి ఇక్కడ వచ్చింది చెప్తారా? ఇదే పెద్ద పాఠం అండి. మళ్ళీ మన ఎన్ని తరాలు దాడొచ్చి చెప్పండి. తరం అంటే ఎంత చెప్పండి? పోనీ తరం. అయ్యా పెద్దలు చెప్పండి, ఎవరన్నా ఉంటే. తరం ఏమంటే ఎలాగంటారు మరి? మా బాబు తరం, మా తాత తరం, మా ముత్తాత తరం, ఇప్పుడు నీ తరం, తర్వాత నా కొడుకు తరం అంటారు. అంటే తరం అంటే ఎంత చెప్పండి? ఇప్పుడు మనుష్యుడు జీవించిన కాలమే ఒక తరం. అది 100 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, లేదంటే గర్భంతోనే పుట్టగానే సంవత్సరం అవ్వచ్చు. అంటే మనిషి జీవిత కాలమే ఒక తరం. దేవా, నా తరం ఎంత తెలుసండి? ఇప్పుడు నా వెనక్కి వెళ్తే మా బాబు తరం, మా తాత తరం, మా ముత్తాత తరం, ముత్తాత ఆదాము తరం. ఆదాము నుంచి ఇప్పటి వరకు వెనకున్న తరాలు ఎన్ని చెప్తారా? సరేలేండి, నేను ఒక లెక్క చెప్పేస్తాను, లెక్కలు చెప్పేస్తాను, ఇంటికి వెళ్ళి లెక్క వేసుకోండి. ఇప్పుడు మనం 82 తరాలకు వచ్చాము. అప్పుడు మనం పుట్టుక 82 తరాలు అంటే 82 గర్భాలు దాటుకుంటూ వచ్చాము మన పుట్టుకండి. అది లెక్కలు చెప్పాలంటే మత్తయి సువార్త నుంచి మళ్ళీ మనం మొదలెట్టాలి. మనం అయ్యా చెప్తారండి మీకు అన్ని విషయాలు. చూసేద్దాం, పోనీ మాట చూసేద్దామా? రైట్.